ఈ పెసరట్టు ఉప్మా తినడానికి మేమైతే 100 కిలోమీటర్ల వరకు ఆకలి ఆపుకొని మరి వచ్చాం. ఎందుకో తెలియదు గానీ మావాడైతే చెమటలు పడుతూ తింటున్నాడు, ఇంకొకడైతే ఆస్వాదిస్తూ తింటున్నాడు. ఇక లాస్ట్ లో సేమియా చూడండి చక్కగా తాగుతున్నాడు. హలో వైజాగ్, ఎలా ఉన్నారు? మా కొలీగ్స్ తో కలిసి అలా రాజమండ్రి వెళ్తుంటే అన్నవరం తుని వెళ్లే దారిలో తేటగుంట పెసరట్టు ఉప్మా అని బాగా ఫేమస్ అని విన్నాను. మా వాళ్ళకి అడిగా ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ అని. సో విలేజ్ కి అయితే తీసుకొస్తారు, తేటగుంట విలేజ్ అట అయితే. సో చూడడానికి చాలా బాగుందండి. హైవే నుంచి వచ్చిన వాళ్ళందరికీ కార్లు ఆపి మరి తింటున్నారు ఇక్కడ పెసరట్టు ఉప్మా. ఈ టిఫిన్ సెంటర్ బ్యాక్ సైడ్ చాలా పీస్ఫుల్ గా కొబ్బరి చెట్లు, గార్డెన్ చాలా బాగుంది. ఇక మన కంటెంట్ స్టార్ట్ చేద్దాం. సో ఇక పెసరట్టు ఉప్మా విషయానికి వస్తే ముందుగా మేము ఇడ్లీ అయితే తీసుకున్నామండి. సో ఇడ్లీ ఎందుకు తీసుకున్నామని అంటే పెసరట్టు ఉప్మా వేయడానికి కొద్దిగా టైం పడుతుంది. చాలా నీట్ గా కట్టెల పొయ్యి మీద అయితే ఈ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ముందుగా వేడివేడి ఇడ్లీ దబ్బగా చట్నీ కలుపుకొని తింటే చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ మనకి ఇష్టమైన బొంబాయి చట్నీ అడిగా ఇడ్లీతో, సో లేదని చెప్పారు. ఇక మన పెసరట్టు అయితే వచ్చింది. మా వాళ్ళందరికీ బాగా నచ్చిందండి. మెయిన్లీ కొబ్బరి చట్నీ అనే దబ్బకాయ చట్నీ కలుపుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంది. ఫ్రెండ్స్ తో అలా మాట్లాడుకొని సరదాగా తింటుంటే చాలా బాగుంది. లాస్ట్ లో ఇచ్చిన సేమియా అయితే తాగాము. మీరు కానీ అన్నవరం తుని వైపు వెళ్తే ఒకసారి పెసరట్టు ఉప్మా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.